నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో రీసెంట్గా ఒక 5 డేస్ నుండి ఈ కోవా బన్ ఇష్యూ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ఏడో చూసినా కూడా ఇదే వైరల్ అవుతుంది. సో ఒకసారి అంటే ఈ కోవా బన్ గురించి ఏదైతే స్కామ్ ఉందో అది బయట పెట్టడానికి ఒక జర్నలిస్టు, ఈ బాలాజీ అనే జర్నలిస్టు దీన్ని బయట పెడదామనే తన ప్రయత్నం చేశాడు. సో అక్కడ ఏమైందంటే కొంచెం అది ఈ ఎవరైతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో లేకుంటే ఈ మీమర్స్ అవ్వచ్చు, ట్రోలర్స్, వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోకి ఒక సాడ్ బీజిఎం వేసి దాన్ని వైరల్ చేసేవారికి అసలు ఇదంతా జరిగింది ఒక కోణంలో అయితే అదంతా కూడా వెళ్ళింది ఇంకో కోణంలో వెళ్ళింది. ఈ ఏదైతే స్కామ్ని బయట పెడదాం అనుకున్న ఈ బాలాజీకి ఇప్పుడు అందరు కూడా నెగిటివ్ అయ్యారు. మీడియాలో ఉన్న సో కాల్ జర్నలిస్టులు కూడా దీనికి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అదంటే ఇది ఎంతవరకు కరెక్టు, నువ్వు ఆయన అట్లా అనడం, బన్ను ఆయన తినిపించడం వీడియోలో, ఆ కోవాలో ఏముంది, ఏమైనా పురుగులు ఉన్నాయా లేకుంటే బూజు పట్టిందా అని చెప్పి అతనికి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఇక్కడ టాపిక్ అనేది ఏంటి, ఆ వీడియో ఎందుకోసం చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం చేయాల్సి వచ్చింది, ఇది అంతా కూడా ఎవరు మాట్లాడతలేరు. అసలు ఈ కోవా బన్లో చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. హిందువులందరికీ కూడా సంతానం కలగకుండా, అబ్బాయిలకైతే స్పర్మ్ క్వాంటిటీ తగ్గిపోయేలాగా, అమ్మాయిలకైతే సంతానం కలగకుండా ఉండేలాగా దాంట్లో కెమికల్స్ అడ్డగోలుగా దాంట్లో కలుపుతూ ఉన్నారు. సో దాన్ని బయట పెట్టడానికి ఈయన ప్రయత్నం చేసిండు. సో అది ఇంకా ఆ వీడియో కొంచెం వైరల్ అవడంతో దానికి సాడ్ బీజియం లేసి ఎడిట్స్ చేసి ఇంకా మీమ్స్ చేసే వరకు ఏమైందంటే అసలు ఆ టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి బాలాజీ పైకి వచ్చింది. సో యాక్చువల్గా బాలాజీ అనేవాడు నిజంగానే ఇట్లాంటి అంటే ఈ చిన్న చిన్న వ్యాపారులని టార్గెట్ చేసుకుంటూ ఇట్లా చేస్తాడా అంటే ఆయన ఇంతకు ముందుకు సిగ్నేచర్ స్టూడియోస్లో ఉన్నాడు, తర్వాత తేజస్వి మీడియా అనే దాంట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. సో ఆయన ఏమేం వర్క్ చేసిండు, ఆయన అసలు హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం, హిందువుల కోసం ఎట్లా ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ అందరు మర్చిపోయిళ్ళు. జస్ట్ ఏదో ఒక వీడియో వైరల్ అవడంతోటే తనని అందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానిపైన వీడియోలు చేసి ఈ ట్రోలర్స్, సోకాల్ ట్రోలర్స్ అందరు వచ్చి తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఒక జర్నలిస్ట్ని తిడుతున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఆ రోజు వీడియోలో ఉన్నాడు, కోవా బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి. ఇతను వీడియో ఎవరైనా కూడా అతని గురించి మాట్లాడే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. ఇతను ఒక్కని గురించే కాకుండా బేకరీలకు పోయి ఆ బ్రెడ్ అసలు ఎన్ని డేస్ ఉండాలి, ఒక బ్రెడ్ మనకి ఎన్ని రూపాయలకు వస్తుంది, కోవా ఎంతకు వస్తుంది, ఇవన్నీ కూడా వీడియో చేసి అది కూడా వీడియో వదిలాడు ఆయన. మరి వీటన్నిటికీ మనకు విడివిడిగా కొనుక్కున్నప్పుడు ఇంత ఖర్చు అవుతుంటే అన్నీ కలిపి మనకు తక్కువ ఖర్చుకి ఎట్లా ఇస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నించిండు. అండ్ మెయిన్గా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తికి, ఈ చిరు వ్యాపారికి, ఈయనది ఆంధ్రప్రదేశ్లో ఏదో డిస్టిక్. మరి ఈయన దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాల పైబడిన వ్యక్తిలా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు లేకుండా ఎట్లున్నాడు? నేను బతకనీకి వచ్చినా అని చెప్తున్నాడు. ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు బతకనీకి? నీ ఆధార్ కార్డే లేదు నీకు, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు అంటే ఎట్లా నమ్ముతారు? మొన్న బాలాపూర్లో జాగో భాగ్యనగర్ అని చెప్పి అంత పెద్ద సభ జరిగింది. ఇట్లాంటి వాళ్ళ కోసం కదా జరిగింది అది. సో ఇవన్నీ ఎవరు గమనిస్తలేరు. ఏదో ఒక వీడియో ఆయనను తినమనేసరికి సాడ్ బీజియం వేసుడుతోటే కథం అందరు నిజంగా చెప్తున్నా, అందరూ అరే వీళ్ళు ఇంత పెద్ద తప్పు చేసిళ్ళు, రిపోర్టర్లు, జర్నలిస్టులు అసలు ఇట్లా ఉండడు కరెక్టేనా, వీళ్ళు చిన్న వ్యాపారుల మీద, చిరు వ్యాపారుల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. కానీ ఒక కేఎఫ్సీకో లేకుంటే ఇంకొక పామ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు కేజీ పల్లీలో 150 రూపాయలకు వస్తుంటే నువ్వు లీటర్ ఆయిల్ 120 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు అని చెప్పి ఆ పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి పోయి అడిగే అంతగల శక్తి వీళ్ళ దగ్గర ఉందా అని చెప్పి ఇప్పుడు అందరు అడుగుతున్నారు. ఆ బాలాజీ నిజంగానే ఏమేం చేసిండో మీకు తెలుసా? ఆయన అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి ఆయన అకౌంట్లో చూడండి వీడియోలు. ఇప్పుడు ఏదో ఈ ఒక్క వీడియో వైరల్ అవడంతో లేకుంటే ఇంకేదో టెంపుల్ దగ్గరికి పోయి ఇంకెవరి దగ్గరికి పోయి 4 వీడియోలు చేసి ఫేమస్ అవ్వడో లేకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఆయన చేయలేదు. ఆయన ఇంతకుముందు ఛానల్లో ఉన్నప్పుడైనా లేకుంటే ఇంకా వేరే ఛానల్ జాబ్ చేసినప్పుడైనా కూడా ఆయన కేవలం మన కోసం పోరాడుతున్నాడు. ఏదో ఆయనకు నాకు ఒక పేరు వస్తే నేను ఇంకో ఛానల్కి పోతే నాకు ఒక 50,000 శాలరీ హైక్ అవుతుందని లేకుంటే నాకు పేరు వస్తుందని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన వీడియోలు ప్రతి ఒక్కటి చూసి మాట్లాడాను. నేను ఒకసారి ఆయన ఇన్స్టాగ్రామ్ మీకు చూపిస్తా.
ఇది ఆయన ఇన్స్టాగ్రామ్. సో ప్రతి ఒక్క వీడియో కూడా హిందువుల గురించి, హిందూ ధర్మం కాపాడడానికే చేస్తాడు. చూడండి పురుగు. ఇప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఆ బన్నులో కరెక్ట్గా మీకు పురుగు కనిపిస్తూ ఉంది బన్నులో. అక్కడ ఆ పురుగును చూపించిండు ఆయన. ఇప్పుడు ఎవరైనా బన్ను తినేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? పైనది ఓపెన్ చేసి బన్ను ఓపెన్ చేసి ఏం చేస్తాడు? దాంట్లో మిడిల్లో కోవా పెట్టి తర్వాత బన్ను పెట్టి చేస్తే మనం ఏం చేస్తాం? బర్గర్ తిన్నట్టు డైరెక్ట్ దాన్ని నోట్లో పెట్టుకొని తింటాం. దాన్ని ఓపెన్ చేసి దాంట్లో పురుగులు ఉన్నాయా ఇంకేమున్నాయా అని ఎవరు చూడరు. సో అట్లాంటివన్నీ బయట పెట్టిండు. దాని గురించి ఎవరు మాట్లాడతలేడు. కానీ ఏదో ఇంకా ఈయన తప్పు చేసిండు, జర్నలిస్టులు అందరికీ తప్పు పేరు వచ్చేటట్టు ఉందని చెప్పి సోకాల్ జర్నలిస్టులు అందరూ ఏం చేస్తున్నారంటే ఈయనకు ఫోన్లు చేసి స్క్రీన్ ముంగట నిల్చొని ఈయనకు ఫోన్లు చేసి నువ్వు అట్లా చేసుడు తప్పు, నువ్వు వెంటనే ఆ చిరు వ్యాపారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి సోషల్ మీడియాలో పేరు కోసం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడే జర్నలిస్టులు అందరూ మీరు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారని చెప్పి కూడా జనాలు చూస్తున్నారు. చూడండి అలా పురుగు వచ్చింది కాబట్టి ఇక్కడ చిరు వ్యాపారిని కూడా నువ్వు తినమని అడుగుతున్నాడు ఆయన. మరి ఆయన తిన్నాడా? ఇది పురుగు ఆడ పురుగు ఉన్నది. ఇట్లాంటి వాటి గురించి మీరు మాట్లాడారు. ఏదో ఒక 20 సెకండ్ల వీడియో వైరల్ అయ్యేసరికి అందరిగా పుట్టుకొచ్చిర్రు. ఇది ఒక్క వీడియో కాదు, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ ఓన్లీ కోవా బన్ గురించి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ ధర్మరక్షణ సభకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం గురించి మనం మాట్లాడుకుంటే భాగ్యనగరంలో దాదాపు 25,000 నుంచి 30,000 మంది చొరబాటుదారులు అంటే రోహింగ్యాలు అయితే ఉన్నారు, ఇక్కడ నివసిస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళంతా కూడా తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో దీంట్లో వీళ్ళు నానా రకాలైన ఇది బాలాపూర్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు దాటితే మనకి సాయినగర్ అనే ఒక ఏరియాలో బంగ్లాదేశీయులు, పాకిస్తాన్, బర్మాకు సంబంధించినటువంటి దేశస్తులు అక్రమ చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారని చెప్పేసి మనకి ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మొన్న బాలాపూర్ ఆ సభ జరిగినప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి ఎంతమంది వీడియోలు చేసిళ్ళు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు? బంగ్లాదేశీయులు నిజంగానే ఇక్కడికి చొరబాటుదారులుగా ఒక 30 నుండి 40,000 మంది ఉన్నారని చెప్పి అందరికీ తెలుసు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఇట్లాంటి టాపిక్స్ పైన ఈయన ఎన్ని వీడియోలు చేసిండు? ఎవరైనా ఈయన అకౌంట్ చూడకపోతే ఒకసారి జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ అని చెప్పి అకౌంట్ ఉంది. ఒక వీడియో కాదు, 2 వీడియోలు కాదు, ఒక 10ల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. ఒకసారి అన్ని వీడియోలు చూసి అప్పుడు ఒకరి క్యారెక్టర్ గురించి ఒకటి గురించి మాట్లాడండి. అంతేగాని మీరు చేసేది ఏముండదు. ఇంట్లో కూర్చొని ఏదో పక్కనుండి ఏదో వీడియో వైరల్ అయింది వాడిని ట్రోల్ చేద్దాం, లేకుంటే వాడిని తిడదాం, నా 4 మాటలు అంటే ఇప్పుడు టాపిక్ వైరల్ అవుతుంది కాబట్టి మనకు ఒక 10 వ్యూస్ వస్తాయి, 4 లైక్స్ వస్తాయి అనేటువంటి మీలాంటి వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు లేదు. సో ఏది మాట్లాడినా కూడా ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఈ కోవా బన్ మీద మీరు ఎంతవరకు మీరు పోరాడిలు చెప్పండి. ఆయన చూపించాడు డైరెక్ట్ బన్నుల పురుగు ఉంది, ఆ కోవాల కెమికల్స్ ఉన్నాయని చెప్పి ఆయన డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు? అంటే అయినా కూడా అలా పురుగులు వచ్చినా ఇంకేమన్నా వచ్చినా కూడా మీరు తింటారు అంతే తప్ప ఇట్లాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడొద్దు అంటారు, అంతేనా? ఒకళ్ళు మంచి మాట్లాడకపోతే మంచి ఎందుకు మాట్లాడతలేరు అంటారు. మంచి మాట్లాడి ఇట్లాంటి పనులు చేసినప్పుడు దాంట్లో ఏదో కొద్దిగా తప్పిదం అయితే ఇంకా అందరూ మీద పడిపోతారు. ఇక ఈయన ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు అనే ఒక బ్యాచ్ ఉంటుంది. అరే ఈ వీడియో ఏదో వైరల్ అవుతుంది, దీని మీద మనం ఒక వీడియో చేస్తే మనకు కాస్త కూసో వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు వస్తాయని చెప్పి అనుకునే వాళ్ళు ఇంక కొంతమంది ఉంటారు. అసలు ఏమీ లేకుండా పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకేంది, ఈ టాపిక్ మీద వీడియో చేస్తే నాకు ఒక 50,000 వ్యూస్ వచ్చినా కూడా నాకు ఒక 100 మంది ఫాలోవర్స్ వస్తారు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దేని గురించి అయినా కూడా మీకు సోషల్ మీడియాలో ఏ వీడియో వచ్చినా కూడా దాంట్లో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎట్లుంది, అట్లాగే ఆ వీడియోలో ఉన్నటువంటి పర్సన్ క్యారెక్టర్ ఏంటి,
తను ఎన్ని రోజులుగా ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నాడు అనేది కూడా ప్రజలందరూ గమనించి ఎవరైనా వీడియోస్ చేసినప్పుడు ప్రజలే ప్రశ్నించాలి. అంతే తప్ప 4 వీడియోలు చూడంగానే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక సీఎం అవ్వచ్చు, లేకుంటే ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ గురించి ఒక 4 వీడియోలు చూడంగానే నలుగురు జర్నలిస్ట్ వచ్చి, లేకుంటే నలుగురు ట్రోలర్స్ వచ్చి, నలుగురు మీమర్స్ వచ్చి ఆయన గురించి 4 పోస్టులు వేయంగానే అరే ఈయన క్యారెక్టర్ ఇట్లాంటిదా అని డిసైడ్ చేసే సిచ్యువేషన్‌లో ఇప్పుడు జనాలు ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఏది ఉంటే అదే నమ్మేటట్టు ఉన్నారు. సో ఇది మొత్తంగా కూడా ఈ బాలాజీ గౌడ్ ఏదైతే జర్నలిస్ట్ ఏదైతే ఈ బాలాజీ చేశాడో కోవబాన్ ఇష్యూ గురించి, సో అది ఒక వంతుకు మంచిదే అయినప్పటికీ అక్కడ తను మాట్లాడే విధానం కావచ్చు, తను వీడియో షేర్ చేసిన విధానం కావచ్చు, అది కొంచెం బాలేదు. సో సేమ్ ఇది ఎట్లా అంటే అప్పుడు శివాజీ కూడా అందరి కోసం అందరికీ మంచి చెప్పాలనే ఉద్దేశంతో మంచి చెప్పాడు, కానీ ఆయన చెప్పే విధానం బాలేదు. సో అదైతే ఎట్లా చర్చకు దారితీసిందో సేమ్ ఈ టాపిక్ కూడా అంతే. దీంట్లో మీరు ఏదో పెద్దగా ఇతని క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కానీ, లేకుంటే ఇంకేదో చేయడం కానీ దాంట్లో అవసరం లేదు. అది చేసే వాళ్ళందరూ మీ పనులు మానేసుకొని ఇట్లాంటి వీడియోలు మానేసుకొని మీ పనులు చూడండి అంతే ఇక.